Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Hebrews chapter 10, first 18 verses we shall read together alternatively. 18 verses. Chapter 10, first 1 to 18 responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి మనం చదువుకుంటున్నాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. For then would they have not సేవించు వారు ceased to ఒక్కసారి be offered, శుద్ధపరచబడిన but the తర్వాత worshippers once వారి మనస్సాక్షి purified would have పాపజ్ఞప్తి had ఇకను no ఉండదు more గనుక consciousness వాటిని of sins. అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. For it is not possible for the blood of the bulls and goats could take away sins. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. In burnt offerings and sacrifices for sin you had no నీకు ఇష్టమైనవి pleasure. కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. Previously saying, sacrifice and offering, burnt offerings and offerings for sin, you did not desire nor had pleasure in them which are offered according to the law. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. By that will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. But this man, after he had offered one sacrifice for sins forever, అప్పటి sat నుండి down తన at the శత్రువులు right తన hand పాదములు of God. పాదపీఠంగా చేయి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వన ఆసీనుడు ఆయన. 14వ వచనం. ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. But the Holy Spirit also witnesses to us, for ఏలానగా after he had said ఆ దినములైన before us, తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత, and then he adds, their sins and their lawless deeds I will remember no more. 18వ వచనం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూను ఉండదు. అంతవరకు Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా in తండ్రి, the name of our Lord and Savior Jesus Christ, what a joy it is to enter into thy courts and to gather around thy word and to listen to thy still small voice. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారి అతి మాధుర్యమైనటువంటి నామంలో మీ ఆలయంలో చేరి మీ వాక్యం చుట్టూరు చేరి మీ వాక్యమును ధ్యానించుట్లో మాకు ఎంత ఆనందం మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. Thank the Lord for the remnant that you have kept in thy house, that have the hunger for thy word. మీ వాక్యము కొరకై ఆశ కలిగినటువంటి కొద్దిపాటి శేషమును మీ ఆలయంలో మీరు ఉంచినందుకే మీకు వందనాలు. We thank you, Lord, for the spiritual lessons you are teaching us from the study of the epistle of Hebrews. హెబ్రీయులకు రాసిన గ్రంథంలో నుండి మాకు ఆత్మీయమైనటువంటి పాఠములు మీరే నేర్పిస్తున్నందుకే మీకు వందనములు. We thank you, Lord, for all the fatness and the fullness of thy house that we are feasting from thy divine word. ప్రభువా మీ జీవవాక్యము నుంచి దైవవాక్కు నుంచి మీ మందిరంలో నుంచి శ్రేష్టమైనటువంటి భాగం మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. We come once again to thy presence to hear thy voice, for help us to interpret the scriptures and apply to them to our lives. ప్రభువా మరి ఒకసారి మీ యొక్క వాక్యము ధ్యానించు నిమిత్తమై మీ ఆలయానికి వచ్చింటుండగా మీ వాక్యం మాకు బోధించండి. ఆ వాక్యం మా జీవితంలో భాగమవడానికి అన్వయించుకోవడానికి అలాగ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. We acknowledge we are all unworthy, foolish people, not deserving even to hold thy word. మీ వాక్యమును చేతబట్టుకోవడానికి కూడా యోగ్యత అర్హత ఏమీ లేని వారమని మరి ఒకసారి ఒప్పుకుంటున్నాం. Sanctify us by thy blood, sanctify us by thy spirit. ప్రభువా మీ ఆత్మ చేతను మీ పరిశుద్ధమైన రక్తం చేత మరొకసారి మమ్మలను పరిశుద్ధపరచండి. Give us the ears to hear thy voice and the heart to obey thy word. ప్రభువా మీ స్వరమును వినేటువంటి చెవులు మీరు మాకు అనుగ్రహించి, ప్రభువా మీ యొక్క స్వరాన్ని వినేటువంటి హృదయం, లోబడేటువంటి హృదయం మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతావందనములు చెల్లించుకుంటూ ధన్యకరమైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
As we all know, we have been studying from the book Epistle of Hebrews. హెబ్రీలు రాసినటువంటి పత్రికను మనం ధ్యానిస్తున్నటువంటి విషయం మీ అందరికీ పరిచయమే. Hebrews presents the superiority and the preeminence of Jesus Christ over everything and everyone. అందరి మీదను అన్నిటికీ పైగాను యేసుక్రీస్తు ప్రభువారికి కలిగి ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి హెబ్రీలు రాసినటువంటి పత్రికలో మనం చదువుతున్నాం. Chapter 1 and 2, we see Jesus Christ is better, superior than all the prophets and all the angels. మొదటి 2 అధ్యాయాల్లో ప్రవక్తల కంటేను దేవదూతల కంటేను యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్ఠుడో మనం చూసాం. Chapter 3, Jesus Christ is better than Moses in his work and in his person. యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిత్వంలోను ఆయన యొక్క క్రియల్లోను మోషే కంటే ఆయన ఎంత శ్రేష్ఠుడో 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. Chapter 4, we saw Jesus Christ is better than Joshua who gave us a better rest. శ్రేష్టమైనటువంటి విశ్రాంతి యెహోషువ కంటే శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నాం. Chapter 5 and 7, 5 మరియు 7 అధ్యాయాలు we saw Jesus Christ is better than all earthly priests. భూ సంబంధమైన యాజకులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్టమైన వారో మనం చూసాం. He is better than Aaron, అహరోను కంటే శ్రేష్టమైన వాడు, better than Melchizedek. మెల్కీసెదెకు కంటే శ్రేష్టమైన He వాడు, is a better and a high priest. ఆయన శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుడు. Chapter 8, 8వ అధ్యాయం we saw that Jesus Christ made a better covenant, a new covenant with us. మనతో క్రొత్త నిబంధన, శ్రేష్టమైనటువంటి నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా మనం చూసాం. In chapter 9, we see Jesus serves a superior sanctuary. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాలయముగా మనకున్నారు అని మనం చూసాం. Chapter 10, 10వ అధ్యాయం Jesus offered a better and a superior sacrifice. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి బలిని ఒక్కసారిగా మన కొరకు అర్పించారు అని 10వ అధ్యాయంలో చూస్తాం. Chapter 11, we see Christ is better than all the Old Testament heroes of faith. పాత నిబంధనలో విశ్వాస వీరులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రేష్టమైన వారో 11వ అధ్యాయంలో చూస్తాం. In our last study, we studied about the better, new, eternal covenant we have in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నిత్యమైన క్రొత్త నిబంధన ఏంటో పాత బైబిల్ పట్టణంలో మనం చూసాం. It was ministered by a superior high priest. ఆయన ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకుని ద్వారా ఏర్పరచబడింది. It was ministered in a better place. శ్రేష్టమైనటువంటి స్థలములో పరిచర్య గావించబడింది. And the new covenant is founded on better promises. కాబట్టి నూతన నిబంధన శ్రేష్టమైనటువంటి వాగ్దానముల మీద కట్టబడింది. So the New Testament, new covenant is pointed by all the Old Testament covenants point to this new covenant. పాత నిబంధన అందులో చేయబడిన అన్ని నిబంధనలు క్రొత్త నిబంధన వైపు దిశను మళ్లిస్తూ ఉన్నాయి. We saw there are 7 major covenants in the scriptures. లేఖనాల్లో 7 ప్రాథమికమైనటువంటి నిబంధనలు ఉన్నాయని మనం చూసాం. First one is the Edenic covenant in the Garden of Eden. ఏదైను వనంలో ఆదాముతో చేసినటువంటి ఆదాము నిబంధనగా మొట్టమొదటి చూసాం. Secondly, Adamic covenant. రెండవది ఆదాము నిబంధన. Thirdly, Noahic covenant. మూడవది నోవహు దినముల్లో నోవహుతో చేసిన నిబంధన. Fourthly, Abrahamic covenant. నాలుగవది అబ్రహాముతో చేసిన నిబంధన. Fifthly, Mosaic covenant. ఐదవది మోషేతో చేసిన నిబంధన. Sixthly, Davidic covenant. ఆరవది దావీదుతో చేసిన నిబంధన. So all these covenant point to the new covenant. ఇవన్నీ కూడా నూతన నిబంధన దిశగా మనుషులను తీసుకొస్తున్నాయి. The new covenant is made originally to the people of Israelites in Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31లో నూతన నిబంధన ప్రాముఖ్యంగా యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై నియమించబడిన నిబంధన. Jesus Christ came to fulfill that new covenant. నూతన నిబంధనను నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. Because the Israelites rejected him, you and I became part of this new covenant. ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించిన కారణమున నీవు నేను కూడా నూతన నిబంధనలోనికి తేబడిన వారుగున్నాం. All the Old Testament covenants are predominantly for the Jewish nation. పాత నిబంధనలన్నీ కూడా ప్రాముఖ్యంగా యూదులకు మాత్రమే చెందినవి. But the new covenant is universal. It is for all of us. అయితే నూతన నిబంధన క్రొత్త నిబంధన సార్వత్రికమైంది. And to ratify the covenant, Lord shed his blood on the cruel cross of Calvary. ఈ నిబంధనను మనకు ఇవ్వడానికి గాను మనకు అందజేయడానికి గాను
యేసుక్రీస్తు ప్రభువారే శిలువ మీద తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించారు. Yeah, the sacrifice made by Jesus is superior and better than all the Old Testament sacrifices. పాత నిబంధన బలులన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి బలి శ్రేష్టమైనటువంటి బలిది. That is what we read in chapter 10, Hebrew chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే మనం చదివాం. It talks about the perfect sacrifice of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైనటువంటి బలిది. In contrast to the insufficient, imperfect sacrifices of the Old Testament sacrificial system. పాత నిబంధన బలులు అర్పణలు వాటి యొక్క నియమము వాటి యొక్క నిబంధనలు అవన్నీ కూడా ఇంత సంపూర్ణత అందులో లేదు అనేటువంటిది కూడా మనం చూస్తాం. Chapter 10, 10వ అధ్యాయంలో first 4 verses, మొదటి 4 వచనాలు we see animal sacrifices are insufficient. కాబట్టి జంతువుల యొక్క బలులు అవి అసంపూర్ణమైనవి. Verse 5 to 10, 5 నుంచి 10 వచనాల్లో Jesus Christ came to fulfill God's will for us. మన నిమిత్తమై తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినారు. Same chapter, verse 11 to 18, ఇదే అధ్యాయం 11 నుంచి 18 వచనాలు. we see the superiority of this new sacrifice. ఈ నూతన బలికి ఇవ్వబడినటువంటి ఉన్నతమైనటువంటిది ఏమిటో ఇక్కడ చూస్తాం. So in first 4 verses, మొదటి 4 he వచనాల్లో talks about Old Testament sacrifices and their limitations. పాత నిబంధన బలులు వాటికి ఉన్నటువంటి లోపాలు లేకపోతే హద్దుల గురించి రాయబడ్డాయి. Chapter 10, verse 1, 10వ అధ్యాయం మొదటి వచనం, the law having a shadow of good things to come and not the very image of things, can never with the same sacrifices which they offer continually year by year make those who approach perfect. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి అన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. Yeah, so in other words, the author was saying this Old Testament sacrifices cannot make us perfect. ఇంకో మాటలో గ్రంథకర్త అంటున్నాడు, పాత నిబంధన బలులు మనల్ని ఎంత మాత్రము సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకురావు అంటున్నాడు. They could not remove sin. అవి పాపమును ఎన్నటికీ తీసివేయలేవు. They could not bring us access to God. అవి మనలను దేవుని సన్నిధానమునకు తీసుకువెళ్ళవు. Those are only external. అవన్నీ కూడా బాహ్య రూపమైనవి. Their purpose is to picture and show us to the perfect sacrifice, the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయబడే సంపూర్ణమైనటువంటి బలికి సూచనగాను ఛాయగాను పాత నిబంధనలో బలులు అర్పించబడ్డాయి. These sacrifices are repetitive. ఈ యొక్క బలులు పదే పదే చేస్తూ ఉండేవారు. And we have to keep on doing this sacrifice. ఈ బలులు చేసేవారు బలులను అర్పిస్తూనే ఉండాలి. The sacrificial system is only a type of the picture of the true sacrifice we have in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో జరిగించబోయేటువంటి నిజమైనటువంటి బలియాగమునకు సూచనగాను ఛాయగాను పాత నిబంధనలో బలులు అనేటువంటివి ఉన్నాయి. The blood that was shed in the Old Testament sacrifices can never take away sin. పాత నిబంధనలో బలుల ద్వారా అర్పించబడినటువంటి రక్తము పాపమును సంపూర్ణ సిద్ధిగా తీసివేయలేదు. Verse 4, 4వ వచనంలో, it is not possible for the blood of the bulls and goats could take away sin. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. It cannot take away sin. పాపమును తీసివేయలేదు. It cannot cleanse us from sin. పాపము నుంచి శుద్ధి చేయలేదు. It can only cover our sins. పాపమును కప్పి ఉంచుతుంది మాత్రమే. Verse 3, 3వ వచనం, in those sacrifices there is a reminder of sins every year. ఆ బలులు ఏటేటా పాపములను జ్ఞాపకం చేసేటువంటివి. There is only reminder but remission of our sin. అయితే పాపములు జ్ఞాపకాన్ని చేసేవే గాని పాపమునకు ప్రాయశ్చిత్తముగా బలులు లేవు. So God only brought these sacrifices in the Old Testament. పాత నిబంధనలో దేవుడే వారిని ఈ బలులు అర్పించాలి అనేటువంటి క్రమం వారికి నియమించారు. So that people will be reminded of their failures. వారి యొక్క పతనాలను మరలా జ్ఞాపకం చేసే నిమిత్తమై దేవుడు వాటిని ఉంచాడు. So that they can come with a heart of repentance. వారు మారు మనస్సుతోను పశ్చాత్తాపంతోను దేవుని దగ్గరికి రావాలని. When they come with a broken and contrite heart, God forgives them because of their repentance, not really because of the animal that was sacrificed. వారు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
ఆ కారణమును బట్టే వారికి పాపక్షమాపణ కలిగేది కానీ వారు అర్పించినటువంటి బలులు ఆ జంతువుల యొక్క మరణాన్ని బట్టి కాదు. So Leviticus chapter 1 to 7, లేవి కాండము మొదటి 7 అధ్యాయాలు we see 5 different types of sacrifices. 5 రకములైనటువంటి అర్పణలను మనం చూస్తాం. Predominantly, Lord has given them to the Israelites అవి ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. to make them a holy nation. వారిని పరిశుద్ధ జనముగా దేవుడు కాపాడినట్లు. So as I told you earlier, మునుపు చెప్పినట్లుగా Israelites were brought out of Egypt వీరు ఐగుప్తు నుంచి బయటికి తేబడిన వారు. and they came to Mount Sinai. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. That's where the Lord was making them into a nation. అక్కడ దేవుడే వారిని ఒక రాజ్యముగా He సిద్ధపరుస్తున్నాడు. gave them a language. వారికి ఒక భాషనిచ్చాడు. He gave them tabernacle. ప్రత్యక్ష గుడారం He ఇచ్చాడు. gave them 10 commandments. 10 ఆజ్ఞలు ఇచ్చారు. He gave them the law. ధర్మశాస్త్రం He ఇచ్చారు. gave them constitution. అక్కడ ఎలాగ నడుచుకోవాలనేటువంటి నిబంధనలను He దేవుడు gave ఇచ్చాడు. them priesthood. వారికి యాజకత్వం ఇచ్చారు. He gave them Levitical order. లేవి క్రమం అప్పగించాడు. So he was actually making them into a proper nation. సరైనటువంటి దేవునికి తగినటువంటి ప్రజగా ఒక రాజ్యంగా ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. That's when he tells them, అందుకే వారితో అంటున్నాడు, even though all the nations of the world belong to me, భూలోకములో ఉన్నటువంటి రాజ్యములన్నీ నాకు చెందినవైనప్పటికీ you are a special nation. అయితే మీరు ప్రత్యేకమైన జనాంగం, You are a holy nation. పరిశుద్ధమైన జనాంగం. I have selected you for myself, నా కొరకై మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను so అంటున్నాడు. that through this holy nation, a holy Messiah can come into this world. ఈ పరిశుద్ధ జనములో నుండే పరిశుద్ధుడైనటువంటి మెస్సయ ఈ లోకములోనికి రావాలి. In order to you to be a holy nation, మీరు పరిశుద్ధమైన జనంగా ఉండునట్లు you need to have a system where you are always constantly reminded and brought to repentance whenever you trespass. మీరు అతిక్రమించినప్పుడు పాపం జోలికి వెళ్ళినప్పుడు ఆ పాపం విషయమై పశ్చాత్తాపముతో బలులను అర్పించేటువంటి క్రమాన్ని దేవుడే నియమించాడు. If there is no law, there is no sin. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపమునకు బలం లేదు. We don't know what sin is unless the law tells us it is sin. ధర్మశాస్త్రము పాపం అని చెప్పకపోతే మనిషికి పాపం అంటే ఏంటో తెలియదు. That is why Lord brought the law to them, అందుకొరకే ధర్మశాస్త్రమును దేవుడిచ్చాడు. and then brought sacrificial system in order for us to make sure that we examine ourselves and see where we are failing. ఎక్కడ తప్పిపోతున్నామో పరీక్షించుకునే దానికే దేవుడు ధర్మశాస్త్రములను బలులను వీటిని దేవుడే నియమించాడు. The sacrifices are basically to bring that remorse and repentance in the heart. అయితే ఈ బలులు ఎందుకు దేవుడు అనుమతించాడంటే హృదయములో దుఃఖము కలవరము పాపం విషయమై భయం కలగడానికి దేవుడు నిర్ణయించాడు. In many cases we see చాలా సందర్భాల్లో the మనం చూస్తే sacrifices that you have to offer to the Lord ప్రభువుకు అర్పించేటువంటి బలులు from your own flock or herd. నీ సొంత మందలో నుంచో నీ సొంత పశువుల్లో నుంచో ఇస్తారు. With a lamb of 1 year old, అది 1 సంవత్సరపు గొర్రె పిల్లను you bring it to the tent, అది గుడారంలోనికి తేవాలి. and there you have to offer it. అక్కడ దాన్ని అర్పించాలి. So the idea behind that is, దానికి వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే whenever you sin, పాపం చేసినప్పుడు one animal gets killed in your house. నీ ఇంటిలో ఒక జంతువు చంపబడుతుంది. It should not be anything defective. అది ఎట్టి విధమైన లోపము లేనిదే ఉండాలి. It's a perfect animal. అది పరిపూర్ణమైంది ఉండాలి. It is being brought in your own house, అది నీ ఇంట్లో పెంచబడి ఉండాలి, just like your son and daughter. కుమారుడు కుమార్తె వలె. But when you commit sin, పాపం చేసినప్పుడు you have to kill it. నీవు దాన్ని చంపేయాలి. So these animals, for us, we don't feel so much about killing an animal. చూడండి, ఒక జంతువుని చంపడంలో మనకేమీ బాధ ఏం కలగదు. Yeah, whenever we think about killing a goat or a lamb, we only think about biryani. మనం మేకను కానీ గొర్రెని కానీ చంపితే తర్వాత బిర్యానీ అవుతుంది కదా అని ఆలోచిస్తాం. We don't feel pain when we kill an animal. ఒక జంతువుని చంపే విషయంలో బాధ కలగదు. But for the shepherd, అయితే కాపరికి every animal is important. తన మందలో ప్రతి గొర్రె కూడా ప్రశస్తమైంది. So I grew up in a remote village. నేను మారుమూల గ్రామంలో ఎదిగిన వాడిను. So in the village you have these animals along with you in the house. చూడండి, ఇంట్లోనే గ్రామంలో పల్లెటూరులో ఉంటే పశువులు ఆ కోళ్ళు మేకలు అక్కడే ఉంటాయి. The extension of your house is basically the shed for the animals. మీ ఇంటిలో పక్క భాగం అంతా కూడా దానికి ఒక షెడ్, అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ అందులో ఉంటాయి. So whenever a new cow baby is born or a lamb is born, లేకపోతే ఒక గొర్రె పిల్ల పుట్టినా లేకపోతే
ఆవు పిల్ల పుట్టినా you know what they do? ఏం చేస్తారు? They bring it into the house. ఆ పుట్టిన పిల్లను ఇంట్లోకి తెచ్చుకుంటారు. It becomes part of the family. అది ఎందుకంటే ఆ ఇంట్లో మళ్ళీ ఒక భాగమైంది. There's so much joy when there's a new baby in the house. ఇంట్లో ఏదో కొత్తగా అప్పుడే బిడ్డ వచ్చినట్టు సంతోషపడతారు. They live with that. దాంతో కలిసి ఉంటారు. They have special food for this baby lamb. ఈ చిన్న చిన్న గొర్రె పిల్లలకు వాళ్ళు ఆహారం పెడుతుంటారు. And the children play with them. పిల్లలు ఆ చిన్న జంతువులతో So ఆడుతుంటారు. this becomes a part of their family. ఇంట్లో ఒక భాగం అవుతుంది. Now God is saying, you take your 1 year baby lamb and go and kill it. దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో ఎదిగినటువంటి 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి గొర్రెని తీసుకువెళ్ళి బలిగా అర్పించు. For a shepherd, it is like killing his own son, his own daughter. ఒక కాపరికి అయితే సొంత కుమారుడు కుమార్తెను బలి అర్పిస్తున్నట్లే. Whenever he takes this baby lamb that is born and brought up, they were playing with it, having fun and sleeping with it. Now suddenly I am going to kill it because of my sin. ఇంట్లో పెరిగి ఇంట్లో పుట్టి ఇంట్లో పెంచబడినటువంటి ఆ గొర్రెపిల్ల 1 సంవత్సరానికి పాపమును బట్టి తీసుకువెళ్ళి చంపబడుతుందనంటే ఎంతో దుఃఖకరం. And this sin is not intentional sin. ఆ పాపము ఏదో చెయ్యాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. So any sin, any intentional sin, there is no remedy. కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పాపానికి క్షమాపణ లేదు. All these and sacrifices are for unintentional sins. ఈ బలులు అన్నీ కూడా ఏదైనా యాదృచ్ఛికంగా చేసేటువంటి పాపమునకు మాత్రమే చెందినవి. By mistake, without a forethought, unintentionally, if you do some mistake, you have to take your son and daughter and kill. తెలియక పాపము చేసిన వాటి క్షమాపణ నిమిత్తమే నీ కుమారుడు కుమార్తె వలె నీ ఇంట్లో పెంచబడినటువంటి గొర్రె పిల్లను బలిగా అర్పించాలి. If you scheme and wait and go and kill somebody, there is no sacrifice. వేచి ఉండి కనిపెట్టి పన్నాగం పన్ని ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే వారికి పాపక్షమాపణ లేదు. So, Old Testament sacrificial system is very strict. కాబట్టి పాత నిబంధన బలి అర్పణ క్రమము చాలా చాలా క్లిష్టమైనటువంటిది. So for unintentional sins, there is at least some sacrifice, but that it also is something that is brought out in the my తెలియక family. చేసినటువంటి పాపం విషయమే బలు అర్పించాలి. ఆ బలి కూడా ఇంట్లో పెంచబడినటువంటి గొర్రెపిల్లని తీసుకువెళ్ళి బలి అర్పించాలి. So when a man brings this 1 year baby lamb, ఒక మనుష్యుడు 1 సంవత్సరపు వయసు ఉన్నటువంటి గొర్రెపిల్లని తెచ్చినప్పుడు first time he sins, మొట్టమొదటిగా అతడు పాపం ఒప్పుకుంటాడు. he is going to the tabernacle ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్తాడు. with this lamb with him. తనతో పాటు గొర్రెపిల్లని He తీసుకెళ్తాడు. must be crying, ఏడవాలి, "Ayyo, because of my sin, నా పాపమును బట్టి this lamb is getting killed. ఈ గొర్రె చంపబడుతుంది. I will never do this sin again." మరలా ఎన్నడూ అట్టి పాపం చేయను. And he should go and cry in the tent, వెళ్ళి గుడారములు ఏడాలి, "Lord, forgive me. దేవా నన్ను క్షమించు, I should have been killed. నేను చంపబడాలి. This lamb is getting killed on behalf of me. నా పక్షముగా ఇదిగో ఈ గొర్రె పిల్ల చంపబడుతుంది. I will never do this sin again." మరలా ఇంకెన్నడూ ఇటు పాపం చేయను. So that remorse and repentance is accepted by God and he forgives them. మనిషిలో వచ్చేటువంటి పశ్చాత్తాపము, మారు మనస్సు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం దేవునికి అంగీకారంగా ఉండి ఆ వ్యక్తిని క్షమిస్తాడు. That is the original purpose for which Lord brought this sacrificial system. ఈ బలులను అర్పించేటువంటి క్రమాన్ని దేవుడు తీసుకొచ్చిన మూల ఉద్దేశం అదే. But sad to say, that has become a ritual to them. అయితే బలులు అర్పించేటువంటి ఈ పద్ధతి వారికి ఆచారంగా మారిపోయింది. They did not find any repentance in their heart. వారు బలు అర్పిస్తున్నారు కానీ హృదయంలో పశ్చాత్తాపం లేదు. Some sin we are committing. ఏదో ఒక పాపం చేయొచ్చు, పర్లేదు, గొర్రెని వేసేద్దాం. పర్వాలేదు, గొర్రెని So చంపేద్దాం. many lambs. ఎన్నో గొర్రెలు ఉన్నాయి కదా. ఏదో డిఫెక్టివ్ పీస్, నాన్ డిఫెక్టివ్ పీస్, ఓల్డ్ వన్, సిక్ వన్, సంథింగ్ we will go and Lord will accept it. పాపం చేసేసి రోగంతో ఉన్నదో పనికిరాందో ఏదో గొర్రెని పట్టుకెళ్ళి అప్పగించేద్దాం అనుకుంటున్నారు. That is not my words. అవి నా మాటలు కాదండి. Isaiah యెషయా గ్రంథంలో chapter 1. మొదటి అధ్యాయంలో Isaiah chapter 1, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం verse 13. 13వ వచనం. Bring no more futile sacrifices. మీరు Chapter 1, verse 13. మీరు మీ నైవేద్యం వ్యర్థము, Incense is an abomination to me. అది నాకు అసహ్యం. The new moons, the Sabbaths, the calling of assemblies, I cannot endure iniquity and the sacred meeting. అమావాస్యయు, విశ్రాంతి దినమును, సమాజ కూట ప్రకటనమును,
జరుగుతున్నవి వాటిలో ఆయనకి సంతోషం లేదు. Verse 15. 15వ వచనం, When you spread out your hands, I will hide my eyes from you. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. Even though you make many prayers, I will not hear. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. Why? Because your hands are full of blood. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. Verse 11. 11వ To వచనం, what purpose is the multitude of your sacrifices to me? మీరు బలులు అర్పించడం వలన వాటి వలన కలిగే లాభం ఏంటి? That I have heard enough of the burnt offerings and rams and the fat of fed cattle. దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను క్రొవ్విన నాకు వెక్కసమాయను. So even though you are bringing all these things to me, ఇవన్నీ మీరు పట్టుకొచ్చినా because your hands are full of blood, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి I కనుక do not accept them. నేను మీ బలులను I అంగీకరించను. don't want them. అవి నాకొద్దు, I hate them. ద్వేషిస్తున్నాను. Because you are not bringing them with a heart of repentance, but you are bringing them casually with full of sins within yourself. మీరు మారు మనస్సు పశ్చాత్తాపంతో నా దగ్గరకు రావట్లేదు కానీ ఆచారయుక్తంగా ఏదో బలి అర్పిస్తే సరిపోతుంది అన్నట్లుగా నా దగ్గరికి వస్తున్నారు. That is why in chapter 1 he says, మొదటి అధ్యాయంలో అన్నారు, verse 3, 3వ వచనం, the ox knows its owner, ఎద్దు తన కామందు నెరుగును, the donkey its master's crib, గాడిద సొంత వాని దొడ్డిని the తెలుసు. Israel does not know. ఇశ్రాయేలుకు తెలివి లేదు. My people do not consider. నా జనులు యోచింపరు. O sinful nation, పాపిష్టి జనమా, a people laden with iniquity, దోషభరితమైనటువంటి a ప్రజలారా, brood of evildoers, దుష్ట సంతానమా, children who are corrupters, చెరుపు చేయి పిల్లలారా, they have forsaken the Lord. మీరు యెహోవాను విసర్జించారు. The Holy One of Israel, they have turned away backward. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు. Verse 6, 6వ వచనం, from the sole of the foot till the even to the head, there is no soundness in it. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. There is wounds and bruises and putrefying sores. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తం చేయబడలేదు. That is a terrible condition of Israelites. ఇశ్రాయేల్ ప్రజల యొక్క భయంకరమైనటువంటి స్థితి ఇది. Lord was saying, I established this sacrificial system to you, దేవుడు అన్నాడు, ఇటు బలి అర్పణ క్రమాన్ని మీ మధ్య నేను ఉంచాను. so that whenever you sin, that brings repentance to you. మీరు పాపం చేసినప్పుడు మీలో మారు మనసు కలుగునట్లు. But now your hands are full of blood. అయితే మీ చేతులు రక్తంతో తడుపుతున్నారు. You are worshipping the idols. మీరు విగ్రహములను You ఆరాధిస్తున్నారు. have left the true God. మీరు సత్యవంతుడైన దేవుని విడిచిపెట్టారు. Verse 21. 21వ వచనం, Now you have become murderers. మీరు నరహంతకులయ్యారు. Verse 22. 22, You have become drunkards. మీరు త్రాగుబోతులయ్యారు. Verse 23. 23, You have become rebellious thieves and bribes, taking the bribes. మీరు ద్రోహులు, దొంగలతో సహవాసం చేసేవాళ్ళయ్యారు. That is the condition of Israelites. ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఇలా ఉంది. They are living in terrible sin. భయంకరమైన పాపంలో ఉన్నారు. And that's why the Lord was saying, అందుకనే దేవుడు అంటున్నాడు, your sacrifices I hate. మీరు అర్పించేటువంటి బలులను నేను ద్వేషిస్తున్నాను. So the Israelites, ఇశ్రాయేల్ ప్రజలు, even though Lord brought this sacrificial system in order to maintain their holiness among the people, ఇశ్రాయేల్ ప్రజల్లో పరిశుద్ధతను కాపాడే నిమిత్తమై దేవుడే తీసుకొచ్చినటువంటి ఈ బలి క్రమమును ఉన్నప్పటికీ they took it very casual, very mechanical. వారు దాన్ని యాంత్రికంగాను సునాయాసంగాను చులకనగాను తీసుకున్నారు. They did not truly understand the law. వీరు ధర్మశాస్త్రమును గాని ప్రభువును గాని అర్థం చేసుకోలేదు. That is why they continued in their sin and went backwards from the Lord. అందుకొరకే తమ పాపములో కొనసాగుతూ దేవుని నుంచి వెనుకంజ వేసిన వారు ఉన్నారు. So in Leviticus chapter 1 to 7, లేవి కాండం మొదటి 7 అధ్యాయాలు we see 5 different types of sacrifices. 5 రకములైనటువంటి బలులను మనం చూస్తాం. We will not have time to go through all of them in detail. అన్ని కూడా వివరించి ధ్యానించుకోవడానికి సమయం లేదు. Leviticus chapter 1 లేవి కాండం మొదటి అధ్యాయం talks about burnt offering. ఇది దహన బలి గురించి మాట్లాడుతుంది. Chapter 2 రెండవ అధ్యాయం talks about grain offering. ఇది Grain offering. ఇది Verse 1, if anyone offers a grain offering, నైవేద్య బలి గురించి నైవేద్య బలి. నైవేద్య బలి గురించి Verse 3, మూడవ అధ్యాయం it talks about peace offering. సమాధాన బలి గురించి మాట్లాడుతుంది. Verse chapter 4, నాలుగో అధ్యాయం it talks about sin offering. పాప బలి గురించి మాట్లాడుతుంది. Chapter 5, 5 it talks about trespass offering. అతిక్రమ బలిని గురించి మాట్లాడుతుంది. These are the 5 offerings the ఇవి Lord gave to the Israelites. ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి 5 బలి అర్పణలు. These are very important. ఇవి ప్రాముఖ్యమైనవి. In Leviticus chapter 1, లేవి కాండం మొదటి we అధ్యాయం see the burnt offering.
దహన బలిని గురించి చూస్తాం. This is most frequently offered offering. ఇది ఎప్పుడు అంటే ఎక్కువగా గావించినటువంటి బలి. We need to offer this every Sabbath, ఇది ప్రతి సబ్బాత్ దినమున అర్పించవలసింది. every day, morning and evening, ప్రతిరోజు ఉదయం సాయంకాలం, and special on first day of a month, ప్రతి నెల మొదటి దినం and on special feasts. లేక ప్రత్యేకమైన పండుగ దినమున They offer this whole burnt offering. ఇది సంపూర్ణమైనటువంటి దహన బలిని అర్పిస్తారు. So the meaning of this whole burnt offering, ఇది సంపూర్ణమైన దహన బలి అంటే అర్థం it is a complete dedication and consecration of ourselves to the Lord. మనలను మనము సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకున్నటువంటి జీవితానికి సాదృశ్యం. It is offering of repentance for the sins committed. చేయబడిన పాపమునకు ప్రాయశ్చిత్తంగాను మారు మనసు విషయమైన బలి. The whole animal or bird was burnt completely as an sacrifice for the Lord. ప్రభు కొరకై ఆ జంతువు కానీ లేకపోతే పక్షిని సంపూర్ణంగా కాల్చివేస్తారు. So secondly, రెండవది it talks about grain offering. నైవేద్య బలిని గురించి రాయండి. So this is grain offering is basically an offering of thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేటువంటి బలి. So these people offer when they receive these first fruits and blessings from the Lord. ప్రభువు నుంచి ప్రథమ ఫలములు పొందుకున్నను ఆశీర్వాదములు పొందుకున్నను ఈ బలిని అర్పిస్తారు. It is a offering of thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేదే నైవేద్య బలి. Whenever we receive some blessing from the Lord, ప్రభువు నుంచి మనం ఏదైనా దీవెనలు పొందుకున్నప్పుడు we need to go back and thank the Lord for the blessings the Lord showers upon us. మనం తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళి మన ఎడల చూపించినటువంటి ఆ గొప్ప కనికరమును బట్టి ఆశీర్వాదమును బట్టి తిరిగి మనం ప్రభువునకు కృతజ్ఞతలు అర్పించాలి. That's what the Lord was teaching them. ప్రభు వారికి అదే నేర్పిస్తున్నారు. I have given you so many blessings. మీకు ఎన్నో ఆశీర్వాదాలు I ఇచ్చాను. brought you out of Egypt. ఐగుప్తు నుంచి బయటికి తెచ్చాను. I am taking you to the promised land. వాగ్దాన దేశములు తీసుకెళ్ళాను. When you entered into the promised land, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు when you occupy the cities which you did not build, మీరు కట్టని పట్టణములను మీరు ఆక్రమించుకున్నప్పుడు, when you live in the houses you did not build, మీరు నిర్మించినటువంటి భవనాల్లో మీరు ఉంటున్నప్పుడు, when you drink from the wells you did not dig, మీరు తవ్వనటువంటి బావి నీళ్లు తాగుతున్నప్పుడు, when you eat from the grapes that you did not plant, మీరు నాటనటువంటి చెట్ల ఫలములు తింటున్నప్పుడు, do not forget God. మీరు దేవుణ్ణి మర్చిపోవద్దు. Remember Him. ఆయన జ్ఞాపకం చేసుకోండి. Whenever there is a new crop, ఎప్పుడైనా పంట అప్పుడే వచ్చినప్పుడు, the first fruits come to you, ప్రథమ ఫలములు వచ్చినప్పుడు, you need to go and offer it to the Lord first. మీరు వాటిలో భాగం తీసుకెళ్లి దేవునికి ఇవ్వాలి. Lord, this is your blessing. దేవా, ఇది నీ Oh, ఆశీర్వాదం. this is not my blessing. నా ఆశీర్వాదం This కాదు, is not my hard work, ఇది నా కష్టము కాదు, but your blessing upon me and my family. నీవే నా కుటుంబం మీదను నా పని మీదను ఆశీర్వాదం ఇచ్చావు. So that is why they are asked to offer this grain offering. అందుకొరకే ఈ నైవేద్యపు బలిని అర్పించవలని నియమం ఉంది. In the first offering, మొదటి is అర్పణలో offering of total consecration to the Lord. ప్రభువుకు సంపూర్ణమైనటువంటి సమర్పణకు సూచనగా ఉన్న బలి. Myself, నాకు my నేనుగా, body, నా దేహం, my family, నా కుటుంబం, everything is offered to you. అన్నీ కూడా ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. So to symbolize that, they used to offer this burnt offering. దానికి సాదృశ్యంగానే సంపూర్ణ దహన బలిని In అర్పించేవారు. the New Testament, నూతన నిబంధనలో that's what you and I are exhorted to do. నీవు నేను కూడా ఇలాగనే చేయబడుతున్నాం. Romans chapter 12 verse 1 and 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, Offer yourself as a living sacrifices acceptable to the Lord. దేవునికి యోగ్యమైన అంగీకారమైనటువంటి సంపూర్ణ యాగములుగా మిమ్మును మీరే సమర్పించుకునండి. We are asked to be living sacrifices. సజీవ యాగములుగా మిమ్మును మీరు దేవునికి That సమర్పించుకునండి. is New Testament picture of this burnt offering. ఈ సంపూర్ణమైనటువంటి దహన బలి సాదృశ్యమే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. The grain offering ఈ నైవేద్య బలి is an offering of thanksgiving. కృతజ్ఞతకు అర్పణగా ఇచ్చారు. That's why the Lord says in the New Testament, అందుకనే నూతన నిబంధనలో రాయబడింది, offer the fruits of lips to you, to మీరు the Lord. మీరు ప్రభువునకు జిహ్వా ఫలములను అర్పించండి. That is what we read in Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుతాం. That is what the Lord desires, ప్రభువు కోరినది అదే, that you and I, నీవు నేను we should offer the sacrifice of thanksgiving. కృతజ్ఞత పూర్వకంగా జిహ్వా ఫలములను ప్రభువునకు అర్పించండి. That's why many times we insist in our assemblies that everybody should offer this thanksgiving offering, fruit of the lips. అందుకొరకే మన సంఘములో పదే పదే ప్రోత్సహిస్తుంటాం, ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతా భావంతో దేవునికి మీ జిహ్వా ఫలములతో ప్రభువునకు ఈ నైవేద్య బలులను When అర్పించండి. you offer worship to the Lord, ప్రభువునకు నీవు ఆరాధనను అర్పించినప్పుడు that is like offering a grain offering. అది నైవేద్య బలికి సాదృశ్యం. And thirdly,
మూడవది we see peace offering. సమాధాన బలి. Leviticus chapter 3 లేవి కాండం 3వ అధ్యాయం talks about peace offering. సమాధాన బలి గురించి It మాట్లాడుతుంది. talks about, it symbolizes peace and fellowship with true worshipper and God. దేవునికి నిజమైనటువంటి ఆరాధికుని వలె దేవునితో సహవాసము సమాధానంతో సాదృశ్యంగా ఉంది. It is reconciliation with God and reconciliation with one another. ఇది దేవునితోనూ మనుషులతో ఒకరికి ఒకరు సమాధాన స్థితికి సాదృశ్యం. So fellowship offering basically. ఇది సమాధాన బలి లేకపోతే సహవాసానికి అనుగుణమైనటువంటి బలి. That is what we see in the New Testament also. నూతన నిబంధనలు కూడా చూస్తాం. Acts chapter 2 verse 42. అపోస్తలుల కార్యములు 2:42. They continued steadfastly in the apostles' doctrine, in prayer, in fellowship, and in the breaking of the bread. వారు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగకున్నారు. The fellowship is very important. సహవాసం ప్రాముఖ్యమైనది. When we come together in the fellowship, మనం సహవాసములో ఒక చోట వచ్చినప్పుడు, when we encourage one another, ఒకరినొకరు when ప్రోత్సహించుకున్నప్పుడు, we share with one another, ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు, that is a sweet smelling aroma to the Lord. ప్రభువునకు అది ఇంపైనటువంటి సువాసన వలె ఉంటుంది. So in the Old Testament times, పాత నిబంధన కాలంలో they used to offer this peace offering ఈ సమాధాన బలులు అర్పించేవారు. to get the fellowship right with the God, దేవునితో సహవాస సంబంధాన్ని పొందుకునడానికి, and also to have right relationship with one another. ఒకరితో ఒకరు సరైనటువంటి సంబంధంలో ఉండడానికి. So in New Testament also, నూతన నిబంధనలో that కూడా you and I are encouraged to enjoy the fellowship in the house of God. దేవుని ఇంట్లో సహవాసములో మనం సంతోషించాలని నూతన నిబంధనలు రాయబడింది. First of all, మొట్టమొదటిది burnt offering. దహన బలి, Secondly, రెండవది grain offering. నైవేద్య బలి, Thirdly, మూడవది peace offering. సమాధాన బలి, Fourthly, నాలుగవది sin offering. పాప పరిహారార్థ బలి. Chapter 4 talks about sin offering. 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి గురించి రాయబడింది. This is the sin committed unintentionally, తెలియక చేసినటువంటి పాపమునకు బలిది. and this is sin against God, దేవునికి విరోధంగా చేసిన పాపం, trespassing the commandments of the Lord. ప్రభు ఆజ్ఞకు అతిక్రమించినప్పుడు చేసేటువంటి బలి. Sin offering, for the sins must be forgiven. పాప పరిహారార్థ బలిలో పాపమునకు క్షమాపణ దొరుకుతుంది. Then only you will be free of guilt. అప్పుడు మాత్రమే పాప దోషము నుంచి నివారణ కలుగుతుంది. Chapter 5 5వ అధ్యాయం talks about trespass offering. అతిక్రమ బలి గురించి రాయబడింది. This is also very similar to sin offering. ఇది కూడా పాప పరిహారార్థ బలి వంటిదే. But this is made to free ourselves from the sin and make a restitution to the offender. కాబట్టి పాపము నుంచి విడుదల, ఎవరికి విరోధంగా పాపం చేశామో వారితో కూడా సమాధానం అనేటువంటిది అపరాధ పరిహారార్థ బలి. Sin offering is primarily towards God, పాప పరిహారార్థ బలి నేరుగా దేవునికి మనకి, and then trespass offering is towards the fellow beings. అపరాధ పరిహారార్థ బలి సహపాఠి విశ్వాసుల మధ్య సహవాసం. If you commit something against your brother, ఒకవేళ నీ సహోదరునికి విరోధంగా ఏదైనా చేస్తే you need to make a restitution. నీవు ఖచ్చితంగా దానికి అర్పణ అర్పించాలి. You have to pay back basically. నీవు తిరిగి దాన్ని సమకూర్చాలి. And there are some rules. You have to add 20% more to pay back. ఎవరికైనా నష్టం చేస్తే 20% ఎక్కువ తిరిగి ఇవ్వాలి. So how to get fellowship restored between the brethren is trespass offering. ఒక సహోదరునికి సహోదరుని మధ్య సమాధానము కలిగింపజేసేదే అపరాధ పరిహారార్థ బలి. So Lord gave these 5 offerings to the Israelites, ఇశ్రాయేల్ ప్రజలకు ప్రాముఖ్యంగా ఈ 5 బలుల విషయమై దేవుడు నియమించారు. so that they are always having fellowship with God. ఎందుకంటే వారు ఎడతెరిపి లేకుండా దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, They have fellowship with one another. ఒకరితో ఒకరు సహవాసంలో They ఉండడానికి, always have a heart of gratitude towards God. దేవుని పక్షముగా కృతజ్ఞతా భావంలో ఉండడానికి, And then they have offered themselves as living sacrifices to the Lord. ప్రభువుకు తమ దేహములతో సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకోవడానికి, And maintain that peace and fellowship with God and with one another. ఒకరితో ఒకరికి ప్రాముఖ్యంగా దేవునితో సహవాస సంబంధంలో ఉండడానికి. So as a nation, ఒక దేశముగా they always need to be holy, పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు to be united, కలిసి ఉండాలి. should have fellowship with the God and fellowship with man. దేవునితోనూ మనుషులతోనూ సమాధానం సహవాసంలో ఉండాలి. Because we have sin in us, మనలో పాపమున్న that కారణమున, because of that sinful nature, పాప స్వభావమున్న కారణమున we continue to fail and falter. మనము ఎక్కడో అక్కడ పొరపాటులో తప్పిపోతాం. In our words, మాటలో in గాని, our actions, క్రియలో గాని, in our reactions, లేక ప్రతిస్పందనలో with గాని, our fellow beings, మన తోటి వారితో when we
break our relationship, వారితో సంబంధం తెంచుకున్నప్పుడు these offerings, these sacrifices bring us back to that fellowship. ఈ అపరాధ పరిహారార్థ బలి తిరిగి సహవాసములో నెలకొల్పుతుంది. Whenever we sin against God, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు sin is basically what we call as missing the mark. పాపము అనగా దేవుడు నియమించినటువంటి స్థాయిని చేరుకోలేకపోవడం. Okay, so God has very high standards. దేవునికి ఉన్నటువంటి స్థాయి ఉన్నతమైంది. If we miss the mark of God's standards, దేవుడు కోరినటువంటి స్థానానికి స్థాయికి చేరలేకపోతే that becomes a sin to us. అదే మనకు పాపం. There are sins of commission and sins of omission. చెప్పబడినటువంటివి చేయకపోతే పాపం, లేకపోతే చేయకూడదని చెప్పినవి చేసిన పాపమే. Two types of sins. రెండు రకాల పాపాలు. Sins of commission. ఒకటి నియమించబడింది చేయకపోతే పాపము. Whatever God said don't do, we do it. దేవుడు ఏదైతే చేయమన్నాడో చేయాలి. And so Lord said don't commit adultery, don't commit robbery, don't covet. All these things Lord said don't do, but if we do it, then this is sin of commission. ఒకవేళ ప్రభువు నువ్వు పాపము చేయవద్దు, నీవు దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఆశించవద్దు అని చెప్పారు కదా. వాటిని చేసినప్పుడు అవి ఏది చేయొద్దన్నాడో అది చేయడం వల్ల వచ్చిన పాపం. The second type of sin, రెండో రకం పాపం, sin of omission. ఏది చేయమన్నారో అది చేయకపోవడం వల్ల పాపం. What did the Lord tell us? ప్రభు మనకేం చెప్పారు? Love the Lord with all your heart, with all your mind, and with all your strength and soul. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవలెను. If we are not serving the Lord, ఒకవేళ ప్రభువును సేవించకుండా ఉంటే, but though we are not a murderer, but still this is a sin. This is a sin of omission. మనము నరహత్య చేసినటువంటి పాపములో లేము గాని దేవుడు చేయమన్నది చేయకపోవడంలో అనేటువంటి పాపములు ఉంటాం. The Lord said, offer the grain offering. నీవు నైవేద్య బలిని అర్పించాలి. What happens if I don't offer? ఒకవేళ నేను అర్పించకపోతే ఏమవుతుంది? I did not commit any sin. నేనేం చేయలేదు కదా. This is my hard work of my field. ఇది నా పొలములో నేను పండించిన పంట. Why should I go and offer? నేను ఇది పట్టుకెళ్ళి ఎందుకు ఇవ్వాలి? We take lightly of what Lord demanded me. దేవుడు నా నుంచి ఏం కోరాడో దాన్ని నేను చేయకుండా ఉంటే that is also a sin. అది కూడా పాపమే. In our New Testament parallel, నూతన నిబంధనలో ఇవ్వబడినటువంటి ఒక ఉపమానంలో, after if you receive all the blessings of the Lord, ప్రభువు నుంచి ఆశీర్వాదములు అన్నీ పొందుకున్న తర్వాత if you are not worshiping him, ఒకవేళ నువ్వు ప్రభువుని ఆరాధించకపోతే that is a sin. అది కూడా పాపమే. That is how we need to take this word of God. దేవుని వాక్యాన్ని అలా తీసుకోవాలి. Many times lot of people come to the house of God. చాలా సార్లు మందిరానికి వచ్చేటువంటి వారు సంఖ్య ఎక్కువే ఉంటుంది. Hundreds of people come. వందల కొలది ప్రజలు వస్తారు. Months together. నెలల తరబడి. They never worship. వారు ఎప్పుడు ఆరాధించారు. Because they don't feel that it is a problem, it is a sin. అది పాపం అని వాళ్ళకి తెలియదు. If you don't pray, ప్రార్థన చేయకపోతే, pray, you are committing sin. ప్రార్థన చేయకపోయినా పాపమే. That's why Samuel says, అదే సమూయేలు అంటాడు, I do not want to sin by not praying for these Israelites. ఇశ్రాయేల్ ప్రజలు మీ నిమిత్తమై నేను ప్రార్థన చేయకుండా అట్టి పాపాన్ని నేను కట్టుకొని అంటాడు. That he is a great man of God. గొప్ప దైవజనుడే. He understood it. దాన్ని అర్థం చేసుకున్నాడు. If I don't pray, ప్రార్థన చేయకపోతే I am committing sin. ఇతరుల విషయమై ప్రార్థన చేయకపోతే కూడా పాపమే. If I am not worshipping, ఆరాధించకపోతే I am committing sin. పాపమే. If I am not serving the Lord, ప్రభువును సేవించకపోతే I am committing sin. పాపం చేస్తున్నాం. If I am not offering myself as a burnt offering, సజీవ యాగముగా నన్ను నేను దేవునికి సమర్పించకపోతే committing sin. పాపం చేస్తున్నాం. So in the New Testament, నూతన నిబంధనలో even though the Lord gives us so much of grace, దేవుడు ఎంతో కృపనిచ్చినప్పటికీ, he gives fellowship to us, మనకు సహవాసం ఇచ్చారు. he gives Holy Spirit to us, పరిశుద్ధాత్మ దేవుని he gives ఇచ్చారు. us the Holy Scriptures, పరిశుద్ధ లేఖనాలు ఇచ్చారు. so that they will all help us to maintain that holy life. పరిశుద్ధంగా జీవించడానికి ఇవన్నీ కూడా మనకు సహాయకరంగా ఉంటాయి. So all these Old Testament sacrifices, పాత నిబంధనలో చెప్పబడినటువంటి బలులన్నీ are only pointing to the one total perfect sacrifice in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువునందు ఒక్కటై ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలికి సాదృశ్యంగా ఇవి ఉన్నాయి. The sacrifices are for the people to come into a holy life, పరిశుద్ధమైన జీవితంలోనికి రాగలగడానికే ఈ బలులన్నీ కూడా, and to look into the final ultimate Lamb of God, the Jesus Christ, who is going to come into this world. ఈ లోకానికి రానయ్యున్న చిట్ట చివరిగా బలిగా తన్ను తాను అర్పించుకోవడానికి వచ్చేటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించడానికి ఈ బలులను ఉన్నాయి. That's why the Hebrews author was saying, అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, all these 5 types of sacrifices are already fulfilled in Jesus Christ. ఈ 5 రకములైనటువంటి బలులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువునందు
అవి నెరవేర్చబడ్డాయి అన్నాడు. As we saw in the previous studies, మనం మునుపు బైబిల్ పట్టణాల్లో చూసినట్లు why the Lord brought these sacrifices ఈ బలులను దేవుడు ఎందుకు నియమించారు? is to point us to the ultimate sacrifice. ఒక్కటై ఉన్నటువంటి ప్రభు అర్పించేటువంటి బలికి అందరినీ కూడా అటువైపు And all చూపించడానికి the Old Testament covenants పాత నిబంధనలో ఉన్నటువంటి నిబంధనలన్నీ point to the new covenant, New Testament covenant in Christ Jesus. క్రీస్తు యేసునందు వచ్చేటువంటి క్రొత్త నిబంధనకు చూపించటానికే పాత నిబంధనలో నిబంధనలు ఉన్నాయి. Jesus Christ came into this world యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు to be our final and ultimate offering. మన కొరకై చిట్ట చివరిగా ఒక్కటై ఉన్నటువంటి బలిగా తను తాను అర్పించుకున్న నిమిత్తం వచ్చారు. The epistle of Hebrews was written to second generation believers who came out of Judaism. యూదా మతము నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి రెండవ తరపు క్రైస్తవ తరానికి ఈ యూదా జనాంగానికి రాయబడినటువంటి పత్రికే హెబ్రీయులకు రాసిన They పత్రిక. were in dilemma. వారు సందిగ్ధతలో ఉన్నారు. Shall we go back to our Old Testament sacrificial system? మన పాత బలులు అర్పించేటువంటి ఆ ఆలయానికి ఇక్కడికి వెళ్ళిపోదామా, Or shall we continue in this grace? లేక ఈ కృప సువార్తలో కొనసాగుదామా? That is why Hebrews author was explaining to them, అందుకే హెబ్రీ గ్రంథకర్త వాళ్ళకి వివరిస్తున్నాడు, there is no point in going back to the old sacrificial system. మీరు మరలా విడిచిపెట్టినటువంటి ఆ బలులను అర్పించవలసినటువంటి అవసరత లేదు. It cannot forgive your sin. ఆ బలులు మీకెన్నటికీ కూడా పాపము నుంచి శుద్ధి There is కలిగించవు. no remission of sin by the blood of the bulls and goats. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. These sacrifices are not for remission but only for reminder of our sins. ఆ పాపముల నిమిత్తమే అర్పించబడినటువంటి బలులు పాపమును తీసివేయట్లేదు కానీ జ్ఞాపకం చేస్తున్నాయి. They cannot cleanse our sin but they can only cover our sin. పాపమునకు శుద్ధి సంపూర్ణంగా జరగదు, పాపమును కప్పిపెడతాయి. They are only temporary. There is only a shadow of the reality that we had in Christ Jesus. అవి తాత్కాలికమైనవి, రాబో వాటికి అవి ఛాయగా ఉన్నాయి మాత్రమే. The Old Testament sacrifices are only for unintentional sin, whereas the New Testament sacrifice in Christ is for intentional and unintentional sins. పాత నిబంధనలో బలులు తెలియక చేసినటువంటి పాపం నిమిత్తమే ఉన్నాయి కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి అవి తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపము నిమిత్తం అర్పించబడిన బలి. The Old Testament sacrifices could never make anyone perfect. పాత నిబంధన బలులు ఏ ఒక్క వ్యక్తికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు. But the New Testament sacrifice in Christ Jesus, అయితే క్రీస్తు యేసునందు ఈ నూతన నిబంధన బలి He perfects us for those who are being sanctified. Verse 14. 14వ వచనములో పరిశుద్ధపరచబడి వారికి సదాకాలం సంపూర్ణులుగా చేసేటువంటి బలి. So that's why he was comparing with the Old Testament sacrifices and New Testament sacrifice and exhorting them to leave the Old Testament sacrifices and move on to the sacrifice we have in Christ. కాబట్టి పాత నిబంధన బలులు ఏమిటి, కొత్త నిబంధనలో ఒక్కసారిగా అర్పించబడినటువంటి బలి ఏమిటి అని వివరంగా రాసి పాత నిబంధన బలులకు మీరు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు, నూతన నిబంధన బలిని పట్టుకోండి అని వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. In the Old Testament sacrifices are year after the year, sin after the sin, they have to continue to offer. పాత నిబంధన బలులు సంవత్సరానికి సంవత్సరము అలాగనే పాపం చేసినప్పుడల్లను బలులను అర్పిస్తూనే ఉండాలి. New Testament sacrifice is once for all. అయితే నూతన నిబంధన బలి ఒక్కసారిగా అర్పించబడినటువంటి బలి. Verse 10. పదవచనం, We have been sanctified through the offering of the body of Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. So here verse 5 to 7, 5 నుంచి 7 వచనములో he talks about Christ came to be our sacrifice. యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై బలి అర్పించబడ్డానికి వచ్చారు అని Lord రాయబడింది. himself prepared a body for him. మన నిమిత్తం ఆయనకు ఒక శరీరం ఏర్పరచబడింది. Verse 5, 5వ వచనం, sacrifice and offering you did not desire, but a body you prepared for me. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. And this is quoted from Psalm 40, కీర్తన 40 నుంచి ఈ వచనం తీయబడింది. verse 6 to 8. 6 నుంచి 8 వచనాలు. Psalm 40, కీర్తన 40 verse 6 to 8. 6 నుంచి 8 వచనాలు. We see here the same thing. So David was prophetically telling about the Lord coming into this world. ప్రభు ఈ లోకానికి రాకమునుపే దావీదు
ప్రవచనాత్మకంగా ఈ మాటలు అప్పుడే రాశాడు. Sacrifice and offering you did not desire. బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు. My ears you have opened. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. Burnt offering and sin offering you did not require. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. Behold, I come in the scroll of the book, it is written of me. అప్పుడు పుస్తక చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. I have come as per your word in thy word. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుటకే నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. Lord has come to do the perfect eternal will of God. దేవుని యొక్క నిత్యమైన సంపూర్ణమైనటువంటి చిత్తము నెరవేర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. He came to fulfill the law and establish the higher standards of holiness. ధర్మశాస్త్రం నెరవేర్చుటకు పరిశుద్ధతలో ఆయన ఉన్నతమైనటువంటి స్థాయిని ఏర్పరచడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. He has put aside the old system. పాత పద్ధతులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాడు. Verse 9. 9వ వచనం, He takes away the first that he may establish the second. ఆయన రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. In the law, ధర్మశాస్త్రంలో there are two parts. రెండు భాగాలు ఉన్నాయి. One is called ceremonial law. ఒకటి ఆచారములు, ఆ కట్టుబాట్లతో కూడినటువంటి. Second one is moral law. రెండవది నైతికమైనది. So ceremonial law is వారు ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం. you have to do all these feasts. ఇవన్నీ పండుగలను మీరు ఆచరించాలి. You have to offer these offerings. మీరు ఈ అర్పణలు అర్పించాలి. So ceremonial law talks about ceremonies that rituals we need to do. మనం చేయవలసినటువంటి ఆచార అలవాట్ల కట్టుబాట్ల గురించి మాట్లాడుతుంది. In the moral law నైతికమైనటువంటి ధర్మశాస్త్రం talks about our morality, our holiness. పరిశుద్ధతను గురించి, మనిషిలో ఉండవలసినటువంటి నైతిక విలువల గురించి మాట్లాడుతుంది. When Jesus Christ came, యేసుక్రీస్తు ప్రభువారు when వచ్చినప్పుడు he said, I have fulfilled the law, నేను ధర్మశాస్త్రం నెరవేర్చానన్నారు. I have written off the law. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు. Okay. He says, I have fulfilled the ceremonial law. నేను ఈ ఆచారంతో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును కూడా నెరవేరుస్తున్నాను. You don't need to offer sacrifices anymore. ఇక మీదట మీరు బలు అర్పించవలసినటువంటి అవసరం లేదు. Because once for all sacrifice is already made. ఎందుకనగా ఒక్కసారియే ఆయన బలిగా అర్పించబడుతున్నాడు. The ceremonial law is stricken out. ఆచారయుక్తమైనటువంటి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. But the moral law is upheld. అయితే నైతికమైనటువంటి ధర్మశాస్త్రము ఆపివేయబడింది. Okay, it is upheld. పైకి ఎత్తబడింది. Increased the standards. దానికి ఉన్నటువంటి స్థాయి పెంచబడింది. In the Old Testament, పాత నిబంధనలో he says, do not murder. మీరు నరహత్య చేయవద్దు. But in the New Testament, నూతన నిబంధనలో if you are anger with your brother, you are a murderer. నీ సహోదరుని విషయమై నీ కోపడితేనే అతను చంపేసినట్టు. In the Old Testament, he says, పాత నిబంధనలో do not commit adultery. నువ్వు వ్యభిచరించవద్దు. But in the New Testament, it says, నూతన నిబంధనలో even రాయబడింది, if you look at a woman with with a lustful eyes, you are an adulterer. ఒక స్త్రీని మోహపు చూపు చూసినప్పుడే అప్పుడే ఆమెతో నీవు పాపం చేసినట్లు అని వాక్యంలో రాయబడింది. So he increased the standards of the moral law. కాబట్టి నైతికమైన ధర్మశాస్త్రం యొక్క స్థాయిని పెంచుతూ వచ్చారు. Fulfilled and got away with the ceremonial sacrificial system. ఆచార అలవాట్లు కట్టుబాట్లతో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును ఆయన ఆపివేశారు. So that is why the author was saying, అందుకే గ్రంథకర్త అన్నాడు, do not go back to the old sacrificial system. మీరు పాత నిబంధన బలుల పద్ధతికి తిరిగి వెళ్ళొద్దు. It has no effective. అవి ఏమాత్రం మీకు ప్రయోజనకరమైనవి కావు. Fulfilled already. అవి ఇప్పటికే నెరవేర్చబడ్డాయి. Could not take away sin. పాపమును తీసివేయలేవు. It is only reminder of sins. మీకు పాపమును జ్ఞాపకం చేస్తున్నాయి. It is only to have the hope in the coming Passover lamb, the Lord Jesus Christ. రాబోవు పస్కా బలిగా అర్పించబడే యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా ఉన్నటువంటివి. But now the Lord has come. ఇప్పుడు ప్రభు వచ్చారు. He offered himself as this fivefold sacrifice. ఈ ఐదంతల బలిగా తన్ను తాను అర్పించుకున్నారు. All these things are offered in Jesus Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక్కసారిగా అర్పించబడ్డాయి. Once for all he offered. ఒక్కసారిగా తన్ను తాను అర్పించుకున్నారు. Those were all fulfilled. ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. No more ceremonial law. ఇక ఆచారయుక్తమైనటువంటి బలులు పనిలేదు. No more sacrifices. ఇక బలులతో పనిలేదు. We have one sacrifice, final sacrifice in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభునందు ఒక్కసారిగా అర్పించబడినటువంటి బలి అయింది. That you and I, నీవు నేను కూడా in the New Testament, నూతన నిబంధనలో we need to trust that sacrifice. మనము ఆ బలిని నమ్ముకుంటే చాలు. The last Friday గత శుక్రవారం is Good Friday. గుడ్ ఫ్రైడే. We all meditate
meditated upon the cross. సిలువను గురించినటువంటి ధ్యానం కలిగి ఉన్నాం. On the cross, సిలువ మీద he offered his body, తన దేహమును he అర్పించారు, offered his blood ఆయన రక్తమును as అర్పించారు, a perfect sacrifice, సంపూర్ణమైన బలిగా as అర్పించారు, an eternal sacrifice, నిత్యమైన బలిగా అర్పించారు. once for all, ఒక్కసారిగా for everyone, for both Jews and Gentiles. యూదుల కొరకు అన్యజనుల కొరకు Whoever believes in him ఆయన యందు విశ్వాసం ఉంచి వారి కొరకు will be redeemed. విమోచించబడతారు, Their sins will be forgiven. పాప క్షమాపణ They పొందుతారు, will become the children of God. దేవుని పిల్లలు అవుతారు. The Lord gives us strength to live for him. ఆయన కొరకు జీవించడానికి దేవుడే మనకు శక్తి ఇస్తాడు. The Lord sanctifies us. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. Verse 10, పదవచనం, we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. We are sanctified. పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడినాము. Past tense. పరిశుద్ధపరచబడి ఉన్నాము. అది When we- జరిగిపోయిన విషయం. When we accept the Lord as our personal savior, వ్యక్తిగత రక్షకునిగా ప్రభువుని అంగీకరించినప్పుడు positionally, మనం స్థాయి రూపంగా we are sanctified. పరిశుద్ధపరచబడ్డాం. That means we are declared righteous. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. The Father looks us through the righteousness of Jesus Christ. తండ్రి అయిన దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతిలో నుంచి చూస్తున్నాడు. He imputes his righteousness to us. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి మనకు ఆపాదించబడింది. So we are declared not guilty. మనం ఇక ఎంత మాత్రము దోషులుగా ఆయన కనబడట్లేదు. So perfectly positionally sanctified. మనలను స్థాయి రూపంగా కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరిచాడు. But after we are sanctified, when we accepted the Lord, ప్రభువుని అంగీకరించినప్పుడు మనం పరిశుద్ధపరచబడిన వారుగా చేయబడిన తర్వాత we need to maintain that sanctification. ఇవ్వబడినటువంటి పరిశుద్ధతను కాపాడుకోవాలి. So as long as we are in this body, ఈ శరీరములో ఉన్నంత కాలం we fail and falter. మనము అటు ఇటు తప్పిపోతూ ఉంటాం, We slumber. మనము తొణికిసలాడతాం. When we go away from the Lord, ప్రభు నుంచి దూరం అయిపోతే we can come back to the blood. మనము తిరిగి రక్తం దగ్గరికి రావచ్చు. And the Lord will sanctify us again. మరలా తిరిగి పరిశుద్ధపరుస్తాడు ప్రభు. Verse 14 says, 14వ వచనంలో we are being sanctified. మనము పరిశుద్ధపరచబడుచు ఉంటున్నాం. By one offering, ఒక్క అర్పణ చేత he has perfected forever those who are being sanctified. పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. He says, పరిశుద్ధపరచబడుచు ఉన్న వారిని సంపూర్ణులుగా చేస్తారు. పరిశుద్ధపరచబడుచున్న వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. Talks about progressive practical sanctification. అది క్రమక్రమంగా ప్రభువులో దొరికేటువంటి పరిశుద్ధత మన జీవితాల్లో అనుదినము ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధతగా ఉంది. Finally he will perfect us. ఒక దినమున సంపూర్ణులుగా చేస్తాడు. That is perfect sanctification. అది సంపూర్ణమైన పరిశుద్ధత. 3 stages in sanctification. పరిశుద్ధపరచబడుట్లో 3 మెట్లు ఉన్నాయి. Positional sanctification, ఒకటి స్థాయి రూపమైనటువంటి పరిశుద్ధత, practical sanctification, క్రియాశీలకమైనటువంటి పరిశుద్ధత, or progressive sanctification, ఈ పరిశుద్ధతలో ఒక్కొక్క దినం ఎదుగుతున్నాం. and finally perfect sanctification. చివరికి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలో అడుగు పెడతాం. 1 Thessalonians తెస్సలోని రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 23-24. 23-24 వచనాలు Shall we all read together? మనమందరూ కలిసి ఈ వచనాలు 1 చదువుతున్నాం. Thessalonians తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయము verse 23-24. 23-24 వచనాలు అందరము కలిసి. May the God of సమాధానకర్తయగు peace దేవుడే himself sanctify మిమ్మల్ని you సంపూర్ణముగా completely. పరిశుద్ధపరచునుగా. May your whole మీ spirit, ఆత్మయు soul, జీవమును body be శరీరమును preserved blameless మన ప్రభువైన at the coming యేసుక్రీస్తు of the Lord రాకడయందు Jesus Christ. నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. He who calls you మిమ్మల్ని is పిలిచివాడు faithful, he నమ్మకమైన will వాడు also కనుక do it. అలాగు చేయును. Because the one who calls you is faithful, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక he will do it. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. What will he do? ఏం చేస్తారు? He will sanctify you completely. మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధులుగా చేస్తాడు. Your spirit, soul and body will be kept perfect, preserved, blameless at the coming of the Lord. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. At the coming of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి రాకడయందు we will be perfectly sanctified. మనం సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను పొందుకుంటాం. Our spirit, ఆత్మయు, our soul ప్రాణం, and body శరీరం will be perfected. ఆయన వచ్చినప్పుడు సంపూర్ణంగా చేయబడతాయి. That is perfect sanctification. అది సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత. So till that point, అప్పటి వరకు till our home call, మన నిత్యమైనటువంటి గృహమునకు పిలుపు రాకుండా we continue to progress in our sanctification. మనం ఈ పరిశుద్ధతలో కొనసాగుతూ వెళ్ళాలి. That is why Apostle Paul says, అందుకే అపోస్తలుని పౌలు అంటారు chapter 4 verse 3, 4వ అధ్యాయం 3వ వచనం, this is the will of God, your sanctification. మీరు పరిశుద్ధులగుటయే అనగా
జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. You must be sanctified. మీరు పరిశుద్ధులు అవ్వాలి. Verse 4. 4వ వచనం, You need to know how to possess your own vessel in sanctification and honor. మీరు పరిశుద్ధత యందును ఘనత యందును మీ ఘటములు ఎట్లా కాపాడుకోవాలో మీరు ఎరగాలి. Verse 7. 7వ వచనం, For God did not call us to uncleanness but to holiness. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. God said, Be holy, for I am holy. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. Keep your vessel holy. మీ ఘటములను పరిశుద్ధతలో కాపాడుకోండి. Maintain that holiness. ఆ పరిశుద్ధతను మీరు That కొనసాగించండి. is the will of God. ఇది దేవుని చిత్తం. That is what you and I have to do till the coming of the Lord. ప్రభు రాకడ వరకు మనం చేయవలసింది ఇదే. That is what Hebrews chapter 10 he says. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో In chapter verse 10, 10వ వచనం, he says, I have sanctified. నేను మిమ్మలను పరిశుద్ధ పరిచాను. Positional sanctification. అది స్థాయి రూపమైన పరిశుద్ధత. But verse 14, 14వ వచనం, you are being sanctified. మీరు పరిశుద్ధ పరచబడుతూ ఉన్నారు. And one day I will perfectly sanctify ఒక you. దినమున సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను తీసుకొస్తాను. So as New Testament believers, నూతన నిబంధన విశ్వాసులుగా you and I, నీవు నేను we need to maintain that holiness. ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. God has called us with a holy call. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని He పిలుచుకున్నాడు. offered his holy blood to us. మన నిమిత్తమై పరిశుద్ధమైన రక్తం He చిందించబడింది. wanted to make us a holy nation. పరిశుద్ధమైనటువంటి జనముగా మనల్ని He చేయనట్లు, called us to be holy priesthood. పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉండునట్లు And you and I, నీవు నేను we need to maintain a holy body. పరిశుద్ధమైనటువంటి ఘటములను కొనసాగించుకోవాలి. Our words must be holy. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. Our looks must be holy. మన కనుదృష్టి పరిశుద్ధంగా ఉండాలి. Our camp must be holy. Camp. మన పాళెము పరిశుద్ధంగా ఉండాలి. మన పాళెము పరిశుద్ధంగా ఉండాలి. పాళెం పరిశుద్ధంగా ఉండాలి. House must be holy. మన ఇల్లు పరిశుద్ధంగా Our ఉండాలి. conversations must be holy. మన సంభాషణ పరిశుద్ధంగా Our ఉండాలి. relationships must be holy. మన సంబంధం పరిశుద్ధంగా ఉండాలి. Everything in us, what we do, deep within us should be holy. మన అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. That is what Lord's desire. అది దేవుని కోరిక. That is why He came. అందుకొరకే వచ్చారు. That's why He offered His body అందుకొరకే తన దేహమును అర్పించారు. as once for all sacrifice, fulfilling all the Old Testament 5 types of sacrifices. 5 రకములైన పాత నిబంధన బలులన్నీ కూడా ఒక్కసారిగా అర్పించబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటిని నెరవేరుస్తూ వచ్చారు. So now in Christ Jesus, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు you and I, నీవు నేను we don't need to offer sacrifices. బలులు అర్పించవలసిన పని మనకు లేదు. Because He already offered. ఆయన అర్పించబడ్డారు. But as New Testament, నూతన నిబంధన ప్రకారం who came under the perfect sacrifice of the Lord, ప్రభు యొక్క ఈ బలి కిందకి ఎవరైతే తేబడతారో we also need to offer sacrifices. మనం బలిగా అర్పించబడాలి. We also need to offer sacrifices. బలులు అర్పించాలి. What sacrifices? ఏమిటా బలులు? Not animal sacrifices. జంతు పరమైనటువంటి బలులు కాదు. Romans chapter 12, రోమిలకు రాసిన పత్రిక 12 verse 1 and 2. మొదటి 2 వచనాలు. Romans chapter 12, రోమిలకు రాసిన పత్రిక 12 chapter 12, verse 1 and 2. మొదటి 2 వచనాలు. All together. అందరము కలిసి 2 వచనాలు మనం చదువుతాం. I కాబట్టి beseech you, సహోదరులారా, brethren, by the పరిశుద్ధమును mercies of God, దేవునికి that you అనుకూలమైన present సజీవ your యాగముగా bodies a మీ living శరీరములను ఆయనకు sacrifice, సమర్పించుకున్నడని a holy, దేవుని acceptable వాత్సల్యమును to బట్టి God, మిమ్మల్ని which is your బతిమాలుకొనుచున్నాను. reasonable ఇట్టి సేవ service. మీకు యుక్తమైనది. మీరు ఈ And do లోక not be మర్యాదను conformed to అనుసరింపక the world, but be ఉత్తమమును transformed by అనుకూలమును the renewing of సంపూర్ణమై your ఉన్న mind, దేవుని చిత్తమేదో that you may be proved what is పరీక్షించి good and తెలుసుకున్నట్లు acceptable మీ and మనసు మారి perfect నూతన will మగుడు of వలన God. రూపాంతరం పొందుడి. Not as a dead sacrifice, మృతమైనటువంటి బలిగా కాదు, but as a living sacrifice. సజీవ యాగముగా సమర్పించుకోవాలి. Present your bodies. మీ దేహములను సమర్పించండి. My body must be a holy living sacrifice to the Lord. నా దేహము సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యాగముగా ఆయనకు అర్పించబడాలి. Now do not be conformed to this world, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక but be transformed in your mind మీరు మనస్సు రూపాంతరం పొందాలి. and do the perfect will of God. దేవుని సంపూర్ణమైన చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని చెయ్యాలి. 3 things are written here. 3 విషయాలు రాయబడ్డాయి. Your body, మీ దేహం, your mind, మీ మనస్సు, and your will. మీ చిత్తం. Both must be submitted to all 3 must be submitted to the Lord. ఈ 3 కూడా ప్రభువునకు సమర్పించాలి. Living as a living sacrifice. సజీవ యాగములుగా సమర్పించుకోవాలి. Our living body must be submitted, మన శరీరములు అర్పించాలి. and then our mind must be renewed. మన మనస్సులు మారాలి. Our will must be submitted to the God's will. మన యొక్క ఇష్టం దేవుని చిత్తానికి లోబడాలి. What do I mean by
sacrificing my body as a living sacrifice. సజీవ యాగముగా నన్ను నేను దేవునికి సమర్పించుకున్నట్టు అంటే అర్థం ఏంటి? In the whole burnt offering, ఈ సంపూర్ణమైనటువంటి దహన బలిలో in Leviticus chapter 1, లేవీకాండం మొదటి they అధ్యాయం cut every part of the body and put it and offered it as a burnt offering. వారు తీసుకొచ్చినటువంటి గొర్రెకు అన్ని అవయవాలను, అన్ని కాళ్ళు చేతులు అన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టేవారు. Total consecration. అది సంపూర్ణమైన సమర్పణ. Today, ఈ రోజున our body మన దేహం must also be offered. అర్పించబడాలి. We don't need to cut our body and put it on the altar. మన చేతులు కాళ్ళు కట్ చేసి అవి బలిపీఠం మీద పెట్టమని కాదు. So we need to repurpose our body for Christ. మనం మన యొక్క శరీరములను ప్రభువునకు సమర్పిస్తున్న వారమై ఉండాలి. My hands, నా చేతులు they do not belong to me anymore. ఈ చేతులు నాకు చెందినవి కావు, They belong to the Lord. ఇవి ప్రభువువి. I need to use them for the Lord's work. ప్రభు పని కొరకు నా చేతులు పనిచేయాలి. My eyes, నా కళ్ళు before I accepted the Lord, ప్రభువుని I అంగీకరించుకుని used to watch every dirty thing. నేను చెడ్డవి పాపానికి చెందినవన్నీ చూసేవాడు. Today, ఈ రోజు my eyes are holy. ఇప్పుడు నా కళ్ళు పరిశుద్ధం. That's why my eyes should see only God's word. కాబట్టి నా యొక్క కళ్ళు దేవుని పని ఏంటో చూడాలి. So I cannot see anything that brings unholiness. అపవిత్రమైంది అసహ్యమైంది ఏది కూడా చూడకూడదు. My legs నా కాళ్ళు should do the God's work. దేవుని పని చేయాలి. My energy, నా శక్తి, my talents, నాకున్న my తలాంతు, time, నా సమయం, my everything that belongs to me నాకు చెందినవన్నీయు should be purposed for God's glory. దేవుని మహిమ కొరకు అవి వినియోగించబడాలి. That is what we mean by living sacrifice. సజీవ యాగములుగా మనల్ని మనం సమర్పించుకున్నట్టు అర్థం అదే. The first sacrifice as New Testament believers we need to do is offer our bodies as a living sacrifice. మొట్టమొదటి బలి అర్పణ ప్రభు కొరకు మనం చేయవలసింది ఏమిటంటే సజీవ యాగములుగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. Secondly, రెండవది sacrifice of praise. స్తుతి అర్పణ అర్పించాలి. Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13 verse 15. 15 వచనం. Through Jesus, therefore, let us continually offer to God a sacrifice of praise. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. చాలు. స్తుతి యాగము, స్తుతి యాగము, sacrifice of praise. స్తుతి యాగము చేయాలి. As I told you earlier, మునుపు చెప్పినట్లుగా when you are worshipping the Lord, మీరు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు you are offering a sacrifice of praise, a peace offering to the Lord. మీరు సమాధాన బలి అర్పిస్తున్నట్లే స్తుతి యాగమును మీరు అర్పిస్తున్నారు. Thirdly, మూడవది we need to have the sacrifice of good works. సత్క్రియలు అనేటువంటి అర్పణ చేయాలి. Verse 16, Hebrew 13:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16. All together. అందరము కలిసి Do not ఉపకార forget to do ధర్మమును good చేయి and మర్చిపోకుడి. share with others. అట్టి యాగములు For దేవునికి such ఇష్టమైనవి. sacrifices God is pleased. ఉపకారమును ధర్మము. When we do good to others, ఇతరులకు మేలు చేస్తే that is a sacrifice. అది దేవునికి అర్పణ. ఉపకారము ధర్మము. ఉపకారమును ధర్మమును. Today, ఈ రోజున many of us, మనలో చాలా మంది we are falling short of the standard. మనము ప్రభు ఆశించినటువంటి ఈ స్థాయి విషయంలో పడిపోయిన వారు. Are you helping anyone? ఎవరికైనా ఏదైనా చేస్తున్నామా? Somebody is financially in crisis. ఎవరైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటే Go and help them. వాళ్ళకి సహాయం చేయాలి. Somebody is in prison. ఎవరైనా చెరసాలలో ఉంటే Go and visit them. వెళ్ళి దర్శించాలి. Somebody is sick. ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, Go and visit them and pray for them. వెళ్ళి కలిసి వారి కొరకు ప్రార్థన చేయాలి. This is the religion that the Lord demands from us. ప్రభు ఇటు విధమైనటువంటి భక్తిని మన నుంచి కోరుతున్నాడు. This is the sacrifice to the Lord. ఇది ప్రభువుకు అనుకూలమైనటువంటి యాగం. So ఉపకారమును ధర్మమును. that is a sacrifice unto the Lord in the New Testament that you and I need to offer. నీవు నేను అర్పించవలసినటువంటి నూతన నిబంధన బలులివి. That is like our fellowship offering in the Old Testament. పాత నిబంధనలో సహవాస సంబంధమైన బలికి సూచనగా ఉంది. Fourthly, నాలుగవది we have sacrifice of prayers. ప్రార్థన అర్పణ. Acts chapter 10 అపోస్తుల కార్యములు 10 verse 4. 4వ వచనం. An angel answered, your prayers and gifts to the poor have come as a memorial offering before the Lord. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనములో ప్రభువా అతడు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. They have come as memorial offering before the Lord. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థమైనటువంటి బలుల వలె నీ ప్రార్థన చేరింది. Our prayers మన ప్రార్థనలు are an offering unto the Lord. ఇవి ప్రభువునకు అర్పించేటువంటి అర్పణ వంటివి. Our giving is a sacrifice unto the Lord. మనం ఇచ్చేది ప్రభువుకు అర్పించేది. It's Philippians ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 4 4 verse 18. 18వ వచనం. Philippians 4:18. ఫిలిప్పీ 4:18. I have received full payment, even more. And finally he says, they are a fragrant offering
an acceptable sacrifice pleasing to God. మనం చేసేటువంటివి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మనోహరమైన సువాసన, మనోహరమైనటువంటి సువాసన, ప్రీతికరమైన యాగము. దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమునైన యాగం. What is those? ఏమిటవి? The sacrificial givings for the missionary work. సువార్త పని నిమిత్తమై త్యాగపూరితంగా ఇవ్వబడినటువంటి అర్పణలు ఇవి. Paul was writing to Philippians, ఫిలిప్పీలకు పౌలు రాస్తూ, you have sent me gifts for my missionary work. నా సువార్త పని కొరకై మీరు బహుమానాలు ఇచ్చారు. They are a fragrant offering unto the Lord. మీరు ఇచ్చినవి దేవునికి ఇంపైనటువంటి సువాసన వలె యాగముల వలె ఉన్నాయి. Today you and I, ఈ రోజు నీవు నేను don't need to offer those Old Testament sacrifices. పాత నిబంధన బలులు అర్పించవలసిన అవసరం లేదు. But these sacrifices we have to offer. మనం ప్రభువుకు అర్పించవలసినటువంటి బలులివి. First of all, మొట్టమొదటి offer your bodies as a living sacrifice. మీ శరీరములను సజీవ యాగములుగా ఆయనకి సమర్పించుకోండి. Secondly, రెండవది sacrifice of praise. స్తుతి యాగము చేయాలి. Thirdly, మూడవది sacrifice of good works. ఉపకార ధర్మమును అనేటువంటి యాగం చేయాలి. Fourthly, నాలుగవది sacrifice of prayers. ప్రార్థన అనేటువంటి యాగం చేయాలి. Fifthly, ఐదవది sacrifice of sacrificial giving. మనము త్యాగపూరితంగా ఇచ్చేటువంటి బహుమానాలే అవి దేవునికి యాగముల వలె ఉంటాయి. When we give these New Testament sacrifices, ఎప్పుడైతే మనము ఈ నూతన నిబంధనకు చెందినటువంటి ఇట్టి బలులను అర్పిస్తూ ఉంటామో God is well pleased. దేవునికి అవి ఎంతో ఇష్టమైనవి ఉంటాయి. So today, ఈ రోజున the New Testament, నూతన నిబంధన we don't need to offer animal sacrifices. మనము జంతువుల బలులు అర్పించవలసిన అవసరం We లేదు. just need to put our faith in the finished work on the cross of Calvary, which is ultimate eternal sacrifice once for all done for us. ఒక్కసారిగా మన నిమిత్తమై సిలువ మీద చేయబడినటువంటి సంపూర్ణమైనటువంటి ఆ బలిని మనం విశ్వసిస్తే చాలు. In that sacrifice, ఆ బలిలో we are redeemed, we విమోచించబడ్డాం, are forgiven, క్షమాపణ we పొందాం, are sanctified, we are పరిశుద్ధపరచబడ్డాం, reconciled with God. దేవునితో సమాధాన స్థితికి వచ్చాం. God gives His Holy Spirit to us. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చారు. Through that sacrifice, He made a new covenant with us. ఆ యొక్క బలియాగము ద్వారా దేవుడు మనతో క్రొత్త నిబంధన చేశారు. Having come under this new sacrifice through Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయబడిన ఈ క్రొత్త బలి ద్వారా ఆయనలోనికి వచ్చిన మనం we need to offer our bodies, our minds and will to God. మనం తిరిగి మన మనస్సులను, మన శరీరములను, మన చిత్తమును తిరిగి ఆయనకు అర్పించాలి. We need to repurpose them for the Lord's work ప్రభువు పని కొరకై వాటిని ప్రతిష్ఠించాలి. and offer sacrifice of praise and prayer. మనము ప్రార్థన అలాగనే స్తుతి యాగములను అర్పించి వారం అవ్వాలి. We need to offer the sacrifice of good works సత్క్రియలు అనేటువంటి అర్పణను ఆయనకు అర్పించాలి. and sacrificial giving to the Lord. ఇతరులకు అనగా ప్రభువునకు మనం అర్పించేటువంటి అర్పణలై ఉండాలి. The Lord is coming. ప్రభు వస్తున్నారు. The Lord will ask us, ప్రభు అడుగుతారు, what kind of sacrifices you did for me? నీవు నా కొరకు చేసినటువంటి యాగములు ఏమిటి? I made everything easy for you. నీకు అన్ని కూడా సులభదాయకంగా I చేశాను. offered myself as once for all sacrifice. నువ్వు బలులు అర్పించవలసిన పని లేకుండా నేనే నీ కొరకు బలిగా అర్పించబడ్డాను. What did you do in return to me? అయితే తిరిగి నా కొరకు నువ్వేం చేస్తున్నావు? May the Lord help us to search ourselves and offer these wonderful New Testament sacrifices for His glory. ప్రభు మనకు సహాయం చేసి మనం పరీక్ష చేసుకుని ప్రభువే ఈ నూతన నిబంధనమైనటువంటి యాగములను బలులను ఆయనకు అర్పించులాగిన ప్రభువే మనకు సహాయపడును గాక.